హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఇవాళ మనం విశ్వంతో నిశ్శబ్ద యుద్ధం చేద్దాం. ఈ వీడియో ద్వారా మనం లైఫ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వవలసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవి ఫాలో అయితే చాలు, మన జీవితంలో మనం ఏది కోరుకుంటామో అది మన దగ్గరకు వచ్చి తీరుతుంది. అలాగే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన కొన్ని లైఫ్ కోర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు సొసైటీకి ఎంత మంచి చేయాలి అనుకున్నా ప్రజలు మాత్రం మీకు సపోర్ట్ చేయరు. అప్పుడు మీకు చాలా బాధ కలగవచ్చు. ఒకటి మాత్రం నిజం, ఎప్పుడు నవ్వుతూ ఉన్న ముఖం వెనుక చెప్పలేని బాధ ఉంటుంది. ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది. మనం అతిగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. ఏ మనిషికైనా ఎప్పుడు నిజం చెప్పే అలవాటు ఉంటుంది. ఈ ప్రపంచం ఎప్పుడు తప్పు పడుతూనే ఉంటుంది. కుటుంబాన్ని సంపాదించడానికి కేవలం తోడుగా ఉంటే సరిపోదు. ప్రేమని అలాగే గౌరవాన్ని ఇచ్చినప్పుడే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. మనం చెప్పే మంచి మాటలు అవతల వారికి అర్థం చేసుకోవటానికి ట్రై చేయనప్పుడు మనకి మనమే సర్ది చెప్పుకోవటం చాలా ఉత్తమం. ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ధైర్యంగా ఉన్న వ్యక్తిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మోసపోవడం వల్ల కలిగే బాధ ద్వేషం వల్ల కలిగే బాధ కంటే ఎక్కువగా ఉంటుంది. ఏ మనిషికైతే ఓర్పు ఎక్కువగా ఉంటుందో అతన్ని ఎప్పటికీ ఓటమి దరిచేరదు. ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అక్కడ ద్వేషానికి మాత్రం అస్సలు చోటుండదు. ఏ మనిషి అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా శాంతంగా ఉండగలుగుతాడో మానసికంగా చాలా దృఢంగా మారతాడు. ఎప్పుడు కూడా ఎవ్వరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే కాలం గడిచినా కూడా మాటలు అనేవి మనసులో ఉండిపోతాయి. ఎప్పుడు కూడా ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మనతో ఉండే వాళ్ళను సంపాదించినప్పుడు మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్లవుతాడు. సమయాన్ని ఎవరైతే వృధా చేయకుండా విలువ ఇస్తారో సమయం ఎల్లప్పుడూ వాళ్ళ వైపే ఉంటుంది. ఎవరైతే ఒంటరిగా ఉండి వాళ్ళతో వాళ్ళు సమయాన్ని గడుపుతారో వారే ఈ ప్రపంచంలో చాలా సంతోషంగా ఉంటారు. మీరెంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా మీ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోరు. మీ పరిస్థితుల్ని మీరే మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఎలాంటి విషయం కూడా మీ మనశ్శాంతిని తీసుకొని వెళ్ళనంత దృఢంగా మీరు మారాలి. ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ ఎదుగుదల చూసి అసూయపడకూడదు. కుదిరితే వారికంటే గొప్పగా బ్రతకడానికి ప్రయత్నించాలి. జీవితంలో బంధాలు, బంధుత్వాలు అనేవి చాలా అవసరం. ఒక మనిషి తనతో తాను ఒంటరిగా గొప్పగా జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలను ఒంటరిగా ఎదుర్కొనే మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే కోల్పోవడానికి ఏమీ ఉండదో వారు మెంటల్గా చాలా దృఢంగా ఉంటారు. అందరికీ చెందిన విషయం ఎప్పటికీ ఒకరికి ఎప్పటికీ సొంతం కాదు. కొన్ని బంధాలు తెగిపోవచ్చు కానీ ఎప్పటికీ అంతు కావు. ఒక మనిషి ఇంకో మనిషి చుట్టూ ఉచ్చు బిగించడాన్ని చూసి నీటిలో ఉన్న చేపలు కూడా నవ్వుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో తప్పుని క్షమించడం కూడా అతి పెద్ద తప్పు అవుతుంది. మంచి మనుషులలో కూడా ఒక చెడ్డ లక్షణం ఉంటుంది.
వీళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న అందరినీ మంచివారని అనుకుంటారు. తన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం పడిన మనిషి జీవితంలో ఎప్పటికీ ఇంకో తప్పు చేయడు. ఒక్కోసారి మీరు నమ్మిన ప్రాణ స్నేహితుడు కూడా మిమ్మల్ని మోసం చేస్తాడు. దానివల్ల మనసుకు కలిగిన గాయం జీవితాంతం గుర్తుంటుంది. జీవితంలో లోతైన విషయాలు అర్థమవడానికి మనం చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. కేవలం మనిషి ఆలోచనలోనే ఈ ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. మన పాస్ట్లో జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఫ్యూచర్లో జరగాల్సిన వాటి గురించి ఆలోచించడం మానేయకూడదు. ఎందుకంటే పాస్ట్ గురించి ఆలోచించడం వల్ల మిగతా జీవితాన్ని కూడా కోల్పోతాము. మనిషి శరీరం అందంగా ఉన్నా లేకపోయినా మనిషి మాటలు మాత్రం అందంగా ఉండాలి. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ మనుషులను మర్చిపోతాం, కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే మనిషి ఒంటరవుతాడు. అయితే కష్టాలు రావడం వలనే ఒక మనిషి దృఢంగా మారతాడు. ఏ మనిషి కూడా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఇంకో మనిషికి బానిసలాగా ఉండకూడదు. ఎందుకంటే ఒక మనిషికి అంతకంటే పెద్ద అవమానం ఇంకొకటి ఉండదు. ఆత్మీయులు మనతో ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. డబ్బులుంటే ధనవంతులుగా మారడం చాలా సాధారణమైన విషయం, కానీ మంచి మనసుతో ధనవంతులుగా మారడం అనేది చాలా ప్రత్యేకమైనది. సమయం దొరక్కపోయినా కూడా వీలు చూసుకొని సొంత వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన దగ్గర లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడకుండా ఉన్నవాడిని చూసి సంతృప్తి చెందాలి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, కానీ ఎవరికి వారు సొంత ప్రయోజనాల కోసమే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడాలి. ఎప్పుడూ కూడా తనకు దొరకని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దొరికిన వాటిని అస్సలు పట్టించుకోడు. మన కోసం ఆ దేవుడు ఏదైతే మార్గాన్ని తెరిచి ఉంచాడో దాన్ని ఎవరూ కూడా క్లోజ్ చేయలేరు. మోసపోయిన వాళ్ళకి సమయం గడిచే కొద్దీ శాంతి లభిస్తుంది, కానీ మోసం చేస్తున్న వాళ్ళు ఎప్పటికీ శాంతిని పొందలేరు. మనిషి తప్పులని క్షమిస్తాడు, కానీ రెండోసారి తమ హృదయంలో మాత్రం చోటివ్వడు. ఈ ప్రపంచంలో కింద పడిన వాడికి ఎవ్వరూ సాయం చేయరు. అప్పుడప్పుడే పైకి వచ్చిన వాళ్ళని కిందకి లాగడానికి మాత్రం చాలామంది ప్రయత్నిస్తారు. మనుషులలో బంధాలు కేవలం రక్తంతో మాత్రమే ముడిపడవు. కష్టకాలాలలో సాయం చేయడం ద్వారా కూడా బలమైన బంధాలు ఏర్పడతాయి. మనిషి ఆలోచన చాలా విచిత్రమైనది. ఎందుకంటే సినిమాలో ఉండే క్యారెక్టర్స్ చూసి ఏడుస్తూ ఉంటారు, కానీ రియల్ లైఫ్లో ఎవరైనా కష్టాలలో ఉంటే మాత్రం డ్రామా చేస్తున్నారు అని అంటారు. మనుషులలో బంధాలు ఎప్పుడు సమయం బట్టి కాకుండా అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఏర్పడుతుంది. మీ విజయాలకు కారణం కష్టకాలంలో మీరు చూసిన అనుభవాలు. ఈ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందాలి అంటే అందరూ చేసేది కాకుండా డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలి. అప్పుడే ఈ ప్రపంచం నిన్ను గుర్తుపడుతుంది. ప్రతి చిన్న విషయంలో ఎవరికైతే కోపం ఎక్కువగా వస్తుందో అలాంటి వారికి తమ సొంత జీవితం కన్నా పక్కవాడి జీవితం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు సొంతం కారు. ఈ విషయం గురించి ఎక్కువ చర్చించకుండా అంగీకరించాలి, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. మనిషి కోల్పోయిన దాని గురించి ఎక్కువ గుర్తుంచుకోకూడదు. ప్రస్తుతం మనతో ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి. మన జీవితంలో కింద పడిపోతే మళ్ళీ మన సొంత కష్టంతోనే నుంచోగలగాలి. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోరు. అదే మనం ఒక స్థాయిలో ఎదిగిన తర్వాత అదే మనుషులు మనల్ని పొగుడుతూ వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటారు. మనతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటారు.
అలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మనకి సాయం చేయరు. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టి మనకి అన్నీ తెలియజేస్తుంది. మంచి చెడు, సొంత వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేవారని అస్సలు మర్చిపోకూడదు. మనకి ఏమీ లేనప్పుడు మనల్ని అవమానించిన వారు మనకి అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తున్నారు అంటే వారిని మనం దగ్గర ఉంచుకోకూడదు. ప్రతి ఒక్కటి ఈ యూనివర్స్ మనకి తెలియజేస్తూనే ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఎప్పుడు మన వెనుక విజయం అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.